అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 31 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందుంటారు. మేము కూడా మాకున్న సమస్యను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారికి రేపటి రోజున 1 గంట తర్వాత వీరి జీవితంలో జరిగే అద్భుతాలను తెలుసుకుందాము. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. ఇప్పుడు ఈ రాశి వారికి గ్రహస్థితి ప్రకారము అనుసరించి కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతూ ఉంటాయండి. అయితే ఈ రాశి వారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు అందుకుంటారు. ఇది అక్షర సత్యం అండి, సందేహం అయితే లేదు. ఎందుకంటే ఈరోజు గతంలో మీరు చేసుకున్న పుణ్య ఫలితం కారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతుంది. గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది. జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి. ఏ రంగంలో ఉన్న ఈ రాశివారి జాతకులైనా సరే ఇలాగే ఉండబోతుందండి. అందులోనూ మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ రాశి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు. ఈ వార్త విని ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారండి. ఎందుకంటే రేపటి రోజున గ్రహాల్లో అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు. ఇదైతే నమ్మశక్యం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయమేనండి. ఇటువంటి పరిస్థితిని చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఉత్సాహంలో మునిగి తేలుతారు కూడా. ఇటువంటి అదృష్టకరమైన సమయము మీకు వస్తుందని కలలో కూడా ఊహించుండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడతారు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు రేపటి రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు. అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. ఈ రాశివారి జాతకులకు మాత్రము ఉన్నంతమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఏర్పరచుకోవడం కోసం మాత్రమే కాదండి. ఈ రాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలను చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ చేస్తూ ఉంటారు. మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా రేపటి రోజున ఇంతటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదం అండి. రేపటి రోజున మాత్రం మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని ఆశీర్వాదం అయితే ఉండబోతూ ఉంది. రేపటి రోజున ఏ పనిలో కూడా నిర్లక్ష్యాన్ని వహించవద్దండి. బద్ధకాన్ని పక్కన పెట్టేసేయండి. మీ వంతు ప్రయత్నము ప్రతి విషయంలో చేయండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ రాశి జాతకులు రేపటి రోజున అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడాను సఫలము. నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు రేపటి రోజున పుష్కలంగా ఉంది. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా మీ యొక్క పెట్టుబడులు చాలా వరకు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతోమంది కన్ను వేస్తున్నారండి. కానీ వారే మిమ్మల్ని చూసి అలా చాలా గర్వపడతారు. విమర్శకుల ప్రశంసలు సైతము రేపటి రోజున అందుకోబోతున్నారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలను అందరూ కూడా గౌరవిస్తారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలు చాలా బాగుందన్నట్లుగా మెచ్చుకునే విధంగా మాట్లాడతారు. రేపటి రోజున పనికి తగ్గ సాటిస్ఫాక్షన్స్ మీరు ఈ రాజజాతకులు కలగబోతున్నాయి. మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు, రేపటి రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారండి. అంతేకాదండి, మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్ళటాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు. ఇంత బాగా మీ జీవితం అయితే మారబోతుందండి.
కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తలెత్తుకునే రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అంటే అది విదేశాల్లో చదువు కావచ్చు, లేదా సొంత వ్యాపారం పెట్టుకొని పైకి రావాలని కలలు కంటున్న వారు కావచ్చు. కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా రేపటి రోజున ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుందండి. మధ్యాహ్నము 1 దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు. ఈ వార్తను మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు ఖచ్చితంగా అండి. ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి. నిర్లక్ష్యాన్ని మాత్రము చూపించవద్దు. రేపటి రోజున మీరు 100% జీవితంలో ఆనందాన్ని, అలాగే సంతోషాన్ని చూడగలుగుతారు. రేపటి రోజున మాత్రము మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పుకోవచ్చండి. ఫోన్ కాల్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయం కావచ్చు. నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే కనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ కూడా రావచ్చనమాట. రేపటి రోజున ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుందండి చెప్పండి. మీరు అనుకున్న విషయం జరగటం వల్ల మానసిక ప్రశాంతత కలగటము రేపటి రోజున వడివిడిగా జరిగిపోతాయండి. ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండొచ్చు. పెండింగ్ ఫైల్స్ని చూస్తూ రేపటి రోజున మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలు ఇస్తారు. అయితే ఒక మంచి ఆలోచనను ముందుకైతే తీసుకెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన వచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారిపై అధికారులకు కూడా తెలియజేస్తారండి. మధ్యాహ్నము 1 దాటాక మాత్రం ఈ శుభవార్త మీ మీద మీకు అందుతుంది ఖచ్చితంగా. అయితే ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించనుండండి. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపును కలుగజేయటమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుందన్నమాట. కుటుంబంలో కూడా మీకంటూ ఒక గౌరవ స్థాయి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు. మీకు క్షమాపణలు కూడా చెబుతారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహోద్యోగులు కూడా అపార్థాలను పక్కన పెట్టేసి రేపటి రోజున మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారండి. అలాగే రేపటి రోజున అందరితో కలిసి బయటకు వెళ్ళి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరు ఉంటారు. రేపటి రోజున మీరు పొందిన సక్సెస్ని చూసి అందరూ కూడా మీ చుట్టూ ఉంటారనమాట. మీకు ఒక రకంగా సెలబ్రిటీ హోదా కూడా వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆనందంలో తేలాడిపోతుందండి. ఇక రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది కన్ఫామ్ అండి. ఈ రాశి వారి జాతకులకు అంతగా రేపటి రోజున కలిసి రాబోతుంది అనమాట. మధ్యాహ్నం 1 తర్వాత వినబోతున్న ఈ వార్త మాత్రము చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అలాగే ఆనందంతో మీ సక్సెస్ను నలుగురితో పంచుకుంటారు. చాలా వరకు కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారండి. ఇక ఈ రాశివారు మీ ఇష్టదైవ నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండండి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారండి. అలాగే మీరు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి. మీకు వెచ్చినంత పేదవారికి దానం చేయండి. మరిన్ని పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు. మరి రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఖచ్చితంగా శివాలయ దర్శనం చేసుకోండి. కోటి సోమవారాల తర్వాత రేపు మధ్యాహ్నం దాకా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుని దర్శించుకోవడం వల్ల అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందండి. రేపేటు కార్తీక శుక్రవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా లక్ష్మీదేవి గుడి ఉన్నా చక్కగా అమ్మవారికి అష్టోత్తరం జరిపించుకొని కుంకుమార్చన చేయించుకోవడం వల్ల కూడా మీకు అన్ని రకాల కూడా శుభదాయకంగా ఉంటుంది. పొద్దున్నే ఈ శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకున్నాక కనకదార స్తోత్రము 5 సార్లు పఠించడం ద్వారా మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా అయితే లాభం చేకూరుతుందండి. మరి తెలిసినాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.